హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జనసేన కూటమి మొదటి జాబితాలోనే 118 మంది క్యాండిడేట్స్ను అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ ఇప్పటి వరకు 7 జాబితాలను విడుదల చేసి అయినా కూడా ఇన్ఛార్జీలుగానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి టీడీపీ జాబితా ఎలా ఉంది, వైసీపీ జాబితా ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరి పొత్తుల లెక్కలు ఏంటి, గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, టీడీపీ జనసేన కూటమి ఎవరు ఊహించని విధంగా ఇంత ముందుగా 118 మంది క్యాండిడేట్స్ని ప్రకటించడం అంటే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈవెన్ వైసీపీకి కూడా ఒక రకంగా ఆశ్చర్యమే కలిగింది అని కంగు తిన్నారు కూడా. సో మరి వైసీపీ ఏమో ఎప్పటి నుంచో మేము ప్రకటిస్తున్నామని ఇప్పటికీ 7 జాబితా రిలీజ్ చేసింది, దట్టు ఇన్ఛార్జీలుగానే ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ రాజకీయం? చంద్రబాబు బ్రహ్మాస్త్ర, తెలుగుదేశం జనసేన మొదటి లిస్టు బ్రహ్మాస్త్రం వదిలేడా? పవనాస్త్రమా? పవనాస్త్రం, బాబు బ్రహ్మాస్త్రం. దాని దెబ్బకి మరి వికలమైపోతుందా? జగన్మోహన్ రెడ్డి శిబిరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు ఇవాళ లిస్టు ప్రకటించింది ఎవరు? తెలుగుదేశం జనసేన. వాళ్ళు కదా చర్చించాల్సింది, వాళ్ళు కదా విశ్లేషించాల్సింది, వాళ్ళు కదా దానిపైన మాట్లాడుకోవాల్సింది. వాళ్ళ నాయకులు మాట్లాడుకోవాలి, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకోవాలి. కానీ స్క్రీన్ మీద ఎవరు కనపడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లిస్టు వాళ్ళది, విమర్శలు వీళ్ళవి. అది కాదు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లిస్టుకి వీళ్ళ లిస్టుకి ఏంటి తేడా అని అడిగావు. ఏది సబ్జెక్ట్ ఈరోజు డిబేట్లో ఆయన ఏకదమున 118 అభ్యర్థులతో వదిలేశాడు. ఆ లిస్టు తెలుగుదేశం జనసేన లిస్టు, ఫస్ట్ లిస్టులో ఆయన అనుభవం కనపడతాం. ఎవరు? చంద్రబాబు. ఆయనే చెప్పాడు కదా, 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలోనే ఇంత ఎక్సర్సైజ్ నేను చేయలేదు, దీనికి ఇంత ఎక్సర్సైజ్ చేశానున్నాడు. మరి ఈ 7 లిస్టుల పరిస్థితి ఏంటో అంటావా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 7 లిస్టులో 8 లిస్టులో వదిలి ఒక 70 మందిని మార్చేశాడు, ఒక 14 మంది ఎంపీలను మార్చేశాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, తలకిందులు అయ్యాడు, పార్టీని తలకిందులు చేశాడు. మనం చూసాం. 6వ లిస్ట్ ఏంటి? 5 లిస్టుల్లో కొంతమందిని మార్చాడు మళ్ళా, అది 6వ లిస్ట్. 7వ లిస్ట్ ఏంటి? 6వ లిస్టులో కొంతమందిని మార్చాడు, వాళ్ళని తీయ వీళ్ళని వెయ్య. ఇదే సరిపోతుంది అతనికి. అంటే జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయన ఏంటి, ఆయన అంతా కూడా తను కన్ఫ్యూజ్ అయిపోయి పార్టీని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, లీడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ప్రజలను కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నాడు. అంటే ఓటమి భయం అతనిలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి 100 రోజుల ముందే రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతాను అనేటటువంటి ఒక భయం ఆయన లిస్టులలో, ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులలో మనకు కనపడుతుంది. పోనీ ఈ 7 జాబితాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వాళ్ళకే రేపు టికెట్లు ఇస్తాడా? లేదు, డౌటే. ఆయనే చెప్తున్నాడు ఆ మాట. ఏమన్నాడు? ఇప్పుడు ఈ 7 జాబితాల్లో 70 మంది వీళ్ళు నికరం కాదు, వీళ్ళ మీద మళ్ళా నేను సర్వేలు చేపిస్తా. ఇప్పుడు మీరు సీట్లు కోల్పోయారు కదా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మీరేమీ బాధపడాల్సిన పని లేదు, మీ పేరు మీద కూడా సర్వే చేపిస్తా, మీకు గనక గ్రాఫ్ ఎక్కువ వస్తే మీకే టికెట్ ఇస్తా. అంటే వాళ్ళు ఎక్కడ జారిపోతారో. ఇప్పుడు జోనాలగడ పద్మావతి, ఎలీజా, ఆర్థర్, వీళ్ళంతా కూడా మళ్ళీ ఆదిమూలం, వీళ్ళంతా తెలుగుదేశంలో ఎక్కడ చేరతారో అనే భయంతో వాళ్ళని కట్టడి చేయటం కోసం ఈ 70 మంది మీద ఇంకో సర్వే ఉంది అంటాడు. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పరిపాలన చేపట్టాడో అప్పటి నుంచి కూడా ఫస్ట్ మంత్రులను మార్చారు, 2.5 సంవత్సరాల పాలన అని చెప్పి. ఆ తర్వాత 3 రాజధానులు అన్నారు, అది క్లారిటీ లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినట్టే లిస్ట్ వైజ్గా మారుస్తూ ఉన్నారు, జాబితాలని మారుస్తూ ఉన్నారు. ఒకటి మంత్రులు మారిస్తే అసలు ప్రజా సమస్యలు ఏంటి అని తెలుసుకునే లోపే మంత్రి మారిపోతున్నారు. అంటే వీళ్ళు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎట్లుందంటారు? అసలు ఈ పరిపాలన కరెక్ట్ అంటారా అసలు? అంటే నీకు వచ్చిన డౌట్ ఏంటి? ఒక మంత్రి 2.5 ఏళ్ళు, ఇంకో మంత్రి 2.5 ఏళ్ళు పంచిపెట్టాడు కదండి. ఇప్పుడు రేపొద్దున ఈ 7 లిస్టుల్లో ఇచ్చాడు కదా టికెట్లు, రేపు గెలుస్తారు కదా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళనన్నా 5 ఏళ్ళు ఉంచుతాడా?
వాళ్ళకు కూడా 2.5 చేసేసి మళ్ళీ రాజీనామాలు చేయమంటాడా? అతను ఏదైనా చేయగలడు. ఎందుకని ఇప్పుడు ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు? ఆ రాయి నీకేసి కొడతాడు. లేదు నీకేసి కొట్టలేదు అనుకో, ఆయనేసి కొట్టుకుంటాడు, తన తలే పగలగొట్టుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఆయనే పగలగొట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఒక పక్క 118 మంది అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం జనసేన ఎలా జరిగింది? చంద్రబాబు వాళ్ళ ప్రెస్ మీట్లో ఏమని చెప్పారు? నేను చాలా ఎక్సర్సైజ్ చేశానంటూ దగ్గర 1,10,00,000 మంది అభిప్రాయాలు సేకరించా అన్నాడు. అంటే అన్ని సోర్సెస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి వాళ్ళు ఇక్కడ గెలిచే క్యాండిడేట్ ఎవరు, ఎవరిపైన వ్యతిరేకత ఉంది, జనసేనకి ఇవ్వాల్సిన సీట్ ఏంటి, జనసేన కన్నా తెలుగుదేశంకి ఎక్కడ ఆధిక్యత ఉంది, తెలుగుదేశం కన్నా జనసేనకి ఎక్కడ ఆధిక్యత ఉంది, ఇదంతా కూడా అనేక సర్వేలు చేసి ఇప్పుడు ఇంత కసరత్తు అదే ఆయన అంది. 45 ఏళ్లలో చేయనంత ఎక్సర్సైజ్ చేశానన్నది అదే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అనుభవజ్ఞుడు అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో తెలుగుదేశం జనసేన లిస్ట్ కనపడుతుంది. చేతగానాడు అసమర్థుడి అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి 7 లిస్టులు కనపడుతున్నాయి. అండ్ ఈ జాబితాపై ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు ఇంత కసరత్తు చేసి కార్యకర్తలను, ప్రజలను 1,03,00,000 మంది దాకా వాళ్ళ నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ లిస్టును రెడీ చేశామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఇటుపక్క చూస్తే వైసీపీ ఏమో బీసీలకు మొదటి నుంచి టీడీపీ అన్యాయమే చేస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళకి 18% ఇచ్చింది, మైనార్టీలకు 1 ఇచ్చింది, కమ్మ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి 20 సీట్లు అన్నట్టు వైసీపీ మాట్లాడుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ప్రకటించింది 118, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకొక 57 ఉన్నాయి. 57 లిస్టు కూడా కదా చూసి కదా మనం కాంపోజిషన్ డిసైడ్ చేయాల్సింది. ఇది పాక్షిక లిస్టు. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు ఈ 70 మందిలో బీసీలు ఎంతమంది, రెడ్లు ఎంతమంది, ఇట్లా కాదు కదా చూడాల్సింది. మొత్తం 175 లిస్ట్ వస్తే అప్పుడు నువ్వు క్యాస్ట్ కాంపోజిషన్ ఏంటి, ఏజ్ కాంపోజిషన్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంగారు పడుతున్నాడు, ఎందుకు బేజారెత్తుతున్నాడు? తెలుగుదేశం జనసేన రెడ్ శాండల్ స్మగ్లర్స్కి ఇవ్వలేదనా? ఇప్పుడు ఈయన ఇచ్చాడు కదా. ఎవరు? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు కూడా అన్నాడు, నేనేమి ఇలాగా రెడ్ శాండల్ స్మగ్లర్స్కి టికెట్లు ఇవ్వలేదంటూ తను ఇచ్చినటువంటి 118 మంది లిస్టులో ఆయన స్పష్టంగా చెప్పాడు. తెలుగుదేశం జాబితా 94లో ఏమన్నాడు? 54 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 23 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 2 PhDలు ఉన్నారు. ఇలా ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అది చెప్పచ్చు కదా. వాళ్ళలో ఎవరు నేరాలు లేరు అని చెప్తున్నాడు, నేరస్తులు. ఈయన దగ్గర అంతా రెడ్ శాండల్ స్మగ్లర్స్కి ఇచ్చాడు, గంజాయి వాళ్ళకి ఇచ్చాడు, లేకపోతే ఇసుక మాఫియా వాళ్ళకి ఇచ్చాడు, మైన్ మాఫియా వాళ్ళకి ఇచ్చాడు. ఇలా ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బీసీలకి తెలుగుదేశం బీసీ పార్టీ కదా, బీసీ నాయకత్వం, బీసీల రిజర్వేషన్లు, బీసీ సాధికారత తెలుగుదేశం పేటెంట్ అన్నమాట. యనమల రామకృష్ణుని స్పీకర్ చేశారు వాళ్ళు. బడుగు బలహీన వర్గాలకి ఇవాళ లోక్సభ స్పీకర్గా బాలయోగిని చేశారు. అది కదా తెలుగుదేశం చెప్పుకునేది. ఆ తర్వాత ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు ఈయన బీసీలకి అన్యాయం జరిగింది అని సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే జోగి రమేషో తెలుగుదేశం లిస్టుని వీళ్ళు అవహేళన చేస్తే, వీళ్ళు తప్పుపడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కొలుసు పార్థసారథి బీసీ మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, కిరణ్ క్యాబినెట్లో ఉన్నాడు, రోసే క్యాబినెట్లో ఉన్నాడు. అంత సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడు? పార్థసారథి యాదవ్, నాకు జనంలో గుర్తింపు ఉంది, జగన్ దగ్గర నాకు గుర్తింపు లేదు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు నూజువీడు తెలుగుదేశం క్యాండిడేట్ అంట. విశాఖ కార్పొరేటర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన క్యాండిడేట్ లాస్ట్ ఎలక్షన్లో వైసీపీ క్యాండిడేట్ 11 పేజీల లెటర్ రాశాడు సీఎంకి. వంశీకృష్ణ యాదవ్ బీసీ నేత ఏమని రాశాడు? తను
పార్టీ కోసం ఇంత ఖర్చు పెట్టాను, ఈ 10 ఏళ్లలో పార్టీ ఆఫీసు ఉద్యోగులకు కూడా నేనే జీతాలు ఇచ్చాను, నన్ను ఈ విధంగా అణిచేశారు, నా మీద 22 కేసులు పెట్టారు. ఎవరతను? నీ పార్టీ అభ్యర్థి, నీ కార్పొరేటర్. ఏంటి నీ గురించి చెప్తున్నాడు అతను. ఇవాళ అతను జనసేనలో చేరిపోయాడు, రేపు జనసేన టికెట్ ఇచ్చుద్దేమో. జంగా కృష్ణమూర్తి యాదవ్, గురజాల మాజీ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి భక్తులు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన వీర విధేయులు వాళ్ళ నాన్న భక్తుల్ని ఎలా గొంతు కోసాడో చూడు. అతను ఏమన్నాడు? బీసీలకు ఆత్మగౌరవం లేదన్నాడు. జంగా కృష్ణమూర్తి పోతూ తిట్టిపోయాడు. అతను కూడా ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతున్నట్టున్నాడు. ఆయన ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి యాదవ్. ఇప్పుడు ఇవాళేదో వీళ్ళు బీసీలు తక్కువ ఇచ్చారు సీట్లు అంటే, నేను ఈ లిస్ట్ అంతా చదువుతున్నా. కర్నూలు ఎంపీ, బీసీ లీడర్, కర్నూలు బీసీ ఎంపీ సంజీవ్ కుమార్ నిన్నగాక మొన్న తిట్టాడు. ఏమన్నాడు? 4.5 ఏళ్లలో నాకు మా సీఎం అపాయింట్మెంట్ 2 సార్లు రాలేదండి అని చెప్పి సంజీవ్ కుమార్ అన్నాడు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు వీళ్ళందరి గొంతు కోశాడు ఈ 7 లిస్టులలో. ఆదిమూలం ఏమని చెప్పాడు? ఆదిమూలం ఏం తిట్టాడు? సత్యవేడు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అతనికేమో అక్కడ అసెంబ్లీలో వ్యతిరేకత ఉందంట, సర్వేలు బాగా వ్యతిరేకంగా ఉన్నాయి, నీకు సీట్ ఇవ్వలేను అని చెప్పి నువ్వు ఎంపీగా వేయమంటాడు. అదేం లాజిక్? అసెంబ్లీకి వ్యతిరేకత ఉందంట, పార్లమెంటుకి వేయమంటున్నాడు. చిత్తూరు పార్లమెంటుకి పోటీ చేయమంటేనే కదా పారిపోయింది. నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని క్యాడ్ కింద పడేసి లోకేష్ బాబుని కలిశాడు. నిన్న కూడా భువనేశ్వరి మేడం పక్కన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అతను. ఎవరు? ఆదిమూలం. అసలు స్టోరీలుగా చెప్పచ్చు అన్నమాట ఈ రకంగా. ఇందాక చెప్పానే, జొన్నలగడ్డ పద్మావతి, ఎలీజా, ఆర్థర్ అందరూ తిట్టిపోయటమే కదా. అంటే సొంత పార్టీ వాళ్ళే నిన్ను తిడుతున్నారు, నువ్వు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అభ్యర్థులు ఎవరంటే, ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబానికి 5 సీట్లు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, బొత్స ఝాన్సీ అక్కడ ఎంపీ అంట, విశాఖపట్నం, ఆయన భార్య, ఆయన తమ్ముడు అప్పల నరసయ్య, ఆయనకు 1 సీటు, ఆయన మేనల్లుడు అప్పలనాయుడు ఏదో ఉంది, ఆయనకు 1 సీటు, శ్రీనివాసరావుకు 1 సీటు. అంటే బొత్స సత్యనారాయణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఉత్తరాంధ్ర అంతా పేరు మార్చేస్తే పోలా, బొత్స ఆంధ్ర అని పెట్టుకోమను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమలో ఆయనకు 5 సీట్లు రాసి ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇదా సీట్ల ఎంపిక? ఇదా అభ్యర్థుల ఎంపిక? అది లిక్కర్ మాఫియా, ఇది మైనింగ్ మాఫియా. బొత్స సత్యనారాయణకి అన్ని లిక్కరే. ఆయనే చెప్పాడు గతంలో, 5 జిల్లాల్లో మేము లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం, ఏం తప్ప లిక్కర్ సిండికేట్లో ఉంటే అన్నాడు. ఈయన మైనింగ్ మాఫియా. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గనులన్నీ దోచేసుకోవటమే కదా. ఆదిమూలం అదే తిట్టాడు. ఏంటి? సత్యవేడు ఎమ్మెల్యే మోటార్ సైకిల్ మీద తిరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి లిస్టు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ లిస్టు పోల్చమంటే చెబుతున్నప్పుడు నేను ఏది వాళ్ళ లిస్టులోనేమో నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చదివారు, పిహెచ్డీలు ఎంతమంది, గ్రాడ్యుయేషన్ ఎంతమంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతమంది. వీళ్ళ లిస్టులో ఏది చదివాను? లిక్కర్ మాఫియా ఎంతమంది, మైనింగ్ మాఫియా ఎంతమంది, రెడ్ శాండల్ స్మగ్లర్. విజయానంద రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే, ఇతనికి కన్ఫ్యూజన్. ఏది? గందరగోళం చేస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. అతను కన్ఫ్యూజ్ అయ్యి, అతను గందరగోళంలో పడిపోయి ప్రజల్ని గందరగోళపరచాలని చూస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేని ఇంకో జిల్లాలో వేయమంటాడు. ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలో పోటీ చేస్తారా? వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో పడేశాడు. ఆ ప్రకాశం జిల్లా వాడిని తీసుకొచ్చి అశోక్ బాబుని వేమూరులో కట్టేసేయమంటాడు. వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళు ఓట్లు కూడా తీసుకెళ్తున్నారు అక్కడికి. వేమూరు ఓట్లన్నీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చేరుస్తారంట. అతను అశోక్ బాబు ప్రకాశం జిల్లా ఓట్లన్నీ ఇక్కడ చేర్చుకుంటాడంట. అంటే ఏంటిది? వీళ్ళు చేస్తుంది ఎలక్షనేనా? ఇదా అభ్యర్థుల ఎంపిక విధానం? ఒకవైపేమో అనుభవజ్ఞుడు కనపడుతున్నాడు, ఇంకోవైపేమో అసమర్థుడు కనపడుతున్నాడు, అవినీతిపరుడు కనపడుతున్నాడు.
రేపు ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.